డీసెట్ స్పాట్ అడ్మిషన్కి సంబంధించిన అప్డేట్ మనకు వెబ్సైట్లో అప్డేట్ చేశారండి. సో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు వేకెన్సీస్ ఏ విధంగా చూసుకోవాలి అండ్ మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, మనకి ఏ రోజు ఎప్పుడు వెళ్ళాలి, సో రిజల్ట్స్ ఏ విధంగా అనౌన్స్మెంట్ చేస్తారు, సో ఇలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ వేకెన్సీస్ గురించి చెప్తానండి. సో వేకెన్సీస్ ఇంపార్టెంట్, వేకెన్సీస్ లేకుండా మీరు వెళ్ళిన నో యూజ్. సో మనకు డీసెట్ వెబ్సైట్లోనే స్పాట్ అడ్మిషన్కి సంబంధించిన ఒక కాలం ఉంది. ఆ కాలంలో కాలేజ్ వైజ్ మీడియం అవైలబుల్ సీట్ మ్యాట్రిక్స్ ఫర్ స్పాట్ అడ్మిషన్. సో ఆ లింక్ ఉంది కదా, ఆ లింక్ క్లిక్ చేయండి. సో ఆ లింక్లో తెలుగు మీడియం వాళ్ళు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్, ఉర్దూ మీడియం ఉర్దూ. సో అక్కడ మీడియం సెలెక్ట్ చేసుకోండి. సో ఎగ్జాంపుల్ తెలుగు మీడియం, తెలంగాణ వైడ్గా ఉన్న అన్ని తెలుగు మీడియం డిఎడ్ కాలేజెస్లో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో వాళ్ళు ఇచ్చారు. సో తెలుగు మీడియం క్లిక్ చేయండి. తెలుగు మీడియం క్లిక్ చేయగానే అన్ని కాలేజ్ నేమ్, ఆ కాలేజ్లో కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. సో ప్రతి కాలేజ్లో ఎస్సీ వాళ్ళు ఉంటారు, ఎస్టీ, బీసీ, బీసీఏ, బీసీబీ, బీసీబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ కేటగిరీ, ఓసీ, అన్ని కేటగిరీస్ అన్ని మనకు పిహెచ్ కావచ్చు అన్నీ ఉంటాయి. అందులో మీ కేటగిరీ ఏందో మాత్రమే చూసుకోవాలి, మీకు వేరే కేటగిరీతోని పని లేదు. సో మీరు ఎగ్జాంపుల్ బీసీబీ అనుకోండి, బీసీబీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, 1 ఉందా, 2 ఉందా, 3 ఉందా, 0 ఉందా. ఎస్సీ అనుకోండి, మీరు ఎస్సీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్టీ అనుకోండి ఎస్టీలో. సో ప్రతి కాలేజీలో మీరు చూసుకోవచ్చు. సో అది మీరు చూసుకొని ఒక పెన్ పేపర్ తీసుకోండి. మీరు తెలంగాణలో ఎక్కడైనా పర్లేదు అనుకుంటే ఎక్కడైతే మీ కేటగిరీలో సీట్స్ ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయో అవి ఒక జిల్లా, ఏ జిల్లాలో ఎక్కువ ఉన్నాయి అవి చూసుకోండి. అవి చూసుకున్న తర్వాతనే ఆ జిల్లాలో అయినా వెళ్ళండి. లేదు మీరు ఎగ్జాంపుల్ వరంగల్ జిల్లా అనుకున్నారు, వరంగల్ జిల్లాలో మీరు ఎన్ని కాలేజెస్ ఉన్నాయో అన్ని కాలేజెస్లో మీ కేటగిరీలో ఎన్ని సీట్స్ ఎక్కడైతే మీ కేటగిరీలో సీట్స్ ఎక్కువ ఉంటాయో అవిటికి మాత్రం మీరు వెళ్ళండి. ఏదో ఒక కాలేజీలో మా ఇల్లు దగ్గర కాలేజ్ ఉంది, అక్కడ సీటే వేకెన్సీ లేదు మీ కేటగిరీలో, అక్కడ వెళ్ళి నో యూజ్. సో మెయిన్ పాయింట్ కాలేజ్, ఆ కాలేజ్లో మీ కేటగిరీలో సీట్ ఉంటేనే అవిటికి వెళ్ళండి. సో ఇది మనకు ఆఫ్లైన్ మోడ్, ఆన్లైన్ మోడ్ కాదు. సో మీరు ఆ స్పాట్ అడ్మిషన్ డేటా నుంచి మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి, ఏ కాలేజ్కి వెళ్దాం అనుకున్నారో అక్కడ అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి ఏ రోజు వెళ్ళాలి, ఏ టైంలోకి వెళ్ళాలి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి కాలేజ్కి రిపోర్ట్ చేయాలి. మీరు డైరెక్ట్ ఏ కాలేజ్కి వెళ్దాం అనుకుంటున్నారో ఆ కాలేజ్కి వెళ్ళాలి. సో ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్కి ఫస్ట్ అయిపోతుంది, సెకండ్ ప్రైవేట్ కాలేజ్ వాళ్ళకి డేట్స్ ఇచ్చారు. సో గవర్నమెంట్ డైట్ కాలేజ్కి 19th ఆగస్ట్. సో మొత్తం తెలంగాణలో ఒక 10 గవర్నమెంట్ డైట్ కాలేజెస్ ఉంటాయి. అందులో మీకు నచ్చిన కాలేజ్ ఏదో ఒక కాలేజ్కి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ టైం అనేది 10 AM to 1 PM ఆ టైం మధ్యలో మీరు వెళ్ళాలి క్యాండిడేట్. సో 19th ఆగస్ట్ రోజే వెళ్ళాలి. 19th ఆగస్టు మీకు 10 కాలేజీలలో ఏదో ఒక కాలేజ్, ఒక కాలేజ్కి మాత్రమే వెళ్ళొచ్చు, అన్ని కాలేజ్కి అయితే వెళ్ళలేము. సో ఏదో ఒక కాలేజ్కి వెళ్ళాలి. సో 10 AM to 1 PM అక్కడ వెళ్ళి విత్ సర్టిఫికెట్స్, అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఉండాలి. అండ్ తీసుకెళ్తే ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ తీసుకొని వెళ్ళండి సేఫ్ సైడ్కి. సో అన్ని ఒరిజినల్సే వస్తారు. సో 19th రోజు 10 AM to 1 PM వెళ్ళాలి. అండ్ ప్రైవేట్ కాలేజెస్కి 28th ఆగస్టు. సపోజ్ మీరు గవర్నమెంట్ కాలేజ్కి వెళ్ళారు, గవర్నమెంట్ కాలేజ్లో వెళ్ళిన తర్వాత అప్ టు 1 PM ఎంతమంది అయితే వస్తారో అప్లికేషన్స్ అన్ని తీసుకుంటారు. ఎగ్జాంపుల్ గవర్నమెంట్ డైట్ కాలేజ్ వరంగల్. సో ఆ కాలేజ్లో డిఫరెంట్ కేటగిరీ వేకెన్సీస్ ఉంటాయి. ఆ డిఫరెంట్ కేటగిరీ వాళ్ళందరూ వస్తారు, ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు. ఆ మీడియం వాళ్ళు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఒక 100-200-300 అప్లికేషన్స్ వచ్చాయి. అక్కడ కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కేటగిరీ వైజ్ అప్లికేషన్స్ తీసుకున్న తర్వాత ఆ కేటగిరీలో టాప్ ఎవరు ఉంటారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్గా ఇక్కడ 1 వరకు అప్లికేషన్స్ క్లోజ్ అయిపోతాయి. 1 తర్వాత వీళ్ళు 2 PM to 5 PM వరకు కొద్దిగా వెయిట్ చేసి అన్ని అప్లికేషన్ తీసుకొని అందులో కేటగిరీ వైజ్ తీసి అందులో టాప్ ఎవరు ఉన్నారో అక్కడనే రిజల్ట్స్ చెప్తారు. సో మీరు అక్కడనే ఉండాలి. సో ఒకటే కాలేజీలో మీరైతే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో వెళ్ళేటప్పుడే మీరు ప్రాపర్గా ఎందులో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి మీ కేటగిరీలో ఆ డైట్ కాలేజ్కి మాత్రమే వెళ్ళండి. సో 2 to 5 అదే రోజు 2 PM to 5 PM మీకు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. సో మీరు సెలెక్ట్ అయ్యారు, సో మీకు సీట్ వచ్చిందని చెప్తారు. సో సీట్ వచ్చిన వాళ్ళు మీరేం చేయాలంటే మళ్ళీ 21st ఆగస్ట్ రోజు మీకు ఏదో ఒక కాలేజ్ వస్తే గవర్నమెంట్ కాలేజ్ వస్తుంది, లేదంటే ప్రైవేట్ కాలేజ్ వస్తుంది. గవర్నమెంట్ కాలేజ్ వచ్చింది 21st రోజు మీరు ఆ గవర్నమెంట్ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సో వాళ్ళ ఫీ స్ట్రక్చర్ కావచ్చు అవి అడుగుతారు, అవి ఇచ్చేసి కంప్లీట్ అడ్మిషన్ ప్రాసెస్ 21st రోజు అయిపోతుంది. సపోజ్ గవర్నమెంట్ కాలేజ్లో రాలేదు, నెక్స్ట్ ప్రైవేట్ కాలేజ్లో 28th రోజు మీకు సీట్ వచ్చిందా లేదా తెలుస్తుంది. 2 PM to 5 PM ఆ కాలేజ్లో సీట్ వస్తే నెక్స్ట్ రోజు 21st రోజు కాలేజ్కి వెళ్ళాలి. మీరు సర్టిఫికేట్స్ కావచ్చు అన్ని సబ్మిట్ చేసి వాళ్ళ ఫీ స్ట్రక్చర్ కావచ్చు అవన్నీ ఏదో ఒక అడ్మిషన్ ప్రాసెస్ అని అయిపోతుంది. సో 21st రోజు మీకైతే కంప్లీట్ అడ్మిషన్ అయిపోతుంది. సో గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే గవర్నమెంట్ కాలేజ్లో వెళ్ళిపోతారు, ప్రైవేట్ కాలేజ్లో 20 రోజు వస్తే 20 వెళ్ళిపోతారు. సో గవర్నమెంట్ వచ్చినా ప్రైవేట్ వచ్చినా 21st రోజు మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి మళ్ళీ. సో ఇవి మెయిన్ పాయింట్స్.
సో 21st కౌన్సిలింగ్ అయిపోతుంది. ఆ కౌన్సిలింగ్లో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, ఎవరెవరికి సీట్ వచ్చిందో ఆ డేటా ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు, గవర్నమెంట్ ప్రిన్సిపల్స్ కావచ్చు, వాళ్ళు డీసెట్ కన్వీనర్కి సెండ్ చేస్తారు. సో అప్పుడు ప్రాపర్గా జరిగిందా లేదా మనకు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. సో 21st కంప్లీట్గా అయిపోతుంది. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి కొంతమందికి డౌట్ రావచ్చు, నేను ఆల్రెడీ వేరే కాలేజ్లో జాయిన్ అయినా, నేను ఆల్రెడీ మేనేజ్మెంట్లో జాయిన్ అయినా, సో నేను ఇప్పుడు ఎలిజిబులా అని ఒక డౌట్స్ ఉంటాయి. సో వీళ్ళు ఇచ్చిన ఎలిజిబిలిటీ ప్రకారంగా అవి చెప్తాను. సో ఫస్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసి కొంతమంది డీసెట్ రాయకుండా నేను ఇప్పుడు స్పాట్లో పార్టిసిపేట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. మీరైతే నాట్ ఎలిజిబుల్. డీసెట్ ఎంట్రన్స్ రాయాలి, ఫిజికల్ వెరిఫికేషన్ వెళ్ళిన వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఇందులో పార్టిసిపేట్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది. అండ్ ఆల్రెడీ సీట్ రాని వాళ్ళు మాత్రమే, ఏదో ఒక కాలేజీలో సీట్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు నేను ఇందులో పార్టిసిపేట్ చేయాలంటే నాట్ పాసిబుల్. ఎవరైతే సీట్ రాని వాళ్ళకు మాత్రమే ఎలిజిబుల్. సో ఆల్రెడీ టేక్ ఎన్ అడ్మిషన్ నాట్ ఎలిజిబుల్. సో మీరు కన్వీనర్ అయినా మేనేజ్మెంట్ అయినా నాట్ ఎలిజిబుల్. సపోజ్ ఏదో ఒక కాలేజీలో జాయిన్ అయ్యి మీరు ఏదో ఒక ఇష్యూ వల్ల అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎలిజిబుల్. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా డీసెట్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు, అంటే ఆ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఎలిజిబుల్. కానీ ఆల్రెడీ ఏదో ఒక కాలేజ్ జాయిన్ అయ్యి ఇప్పుడు నేను దీంట్లో పార్టిసిపేట్ చేస్తాను అంటే నాట్ ఎలిజిబుల్. వెళ్ళేటప్పుడు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్, 10th, ఇంటర్మీడియట్, క్యాస్ట్, ఇన్కమ్ అని అవని, సో అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని మీరు వెరిఫికేషన్కి అయితే ఎట్లయితే వెళ్ళారో అవన్నీ ఒరిజినల్స్ తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ ఇందులో జాయిన్ అయిన వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు. అంటే గవర్నమెంట్ కాలేజ్ ఏదో 2500 కావచ్చు, 3000 అమౌంట్ ఇయర్లీ ఫీ, అండ్ ప్రైవేట్ కాలేజ్లో 12,500 ఇయర్ ఫీ. ఓన్లీ ట్యూషన్ ఫీ మాత్రమే అవుతున్నా, అది మీరే పే చేసుకోవాలి. ఫీజు రియంబర్స్మెంట్ రాదు. సో మీరు జాయిన్ అయిన తర్వాత 21st వెళ్తారు కదా, అదే రోజు అడగచ్చు. సో ఆ అమౌంట్ అయితే తీసుకొని వెళ్ళండి. సో నెక్స్ట్ వచ్చేసి ఫీ. ఇప్పుడు మెయిన్ డౌట్ వచ్చేసి నేను ప్రైవేట్ కాలేజీలో వెళ్తా, సో వాళ్ళు ఎంత ఫీ అడగచ్చు. సో యాజ్ పర్ రూల్స్ డీసెట్ కన్వీనర్ ప్రకారంగా 12,500 మాత్రమే ఉంటుంది. ఇందులో సీట్ వచ్చిన తర్వాత సపోజ్ వాళ్ళు ఎక్స్ట్రా అడిగితే ఏమన్నా 10,000, 15,000 ఎక్స్ట్రా అడిగితే అది పే చేయండి. సపోజ్ మ్యాండేటరీగా ఇప్పుడే కట్టాలనుకుంటే మీరు కన్వీనర్కి కూడా కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. ఇది నాట్ మేనేజ్మెంట్ సీట్. సో మేనేజ్మెంట్ సీట్ అంటే మీరు కొనుక్కోవడం, వాళ్ళు 1,00,000 అంటే 1,00,000 పే చేయాలి, 80,000 అంటే 80,000 పే చేయాలి. ఇది వచ్చేసి మనకు మెరిట్ ఆధారంగా స్పాట్ అడ్మిషన్స్ కాబట్టి, సో వాళ్ళు ఏమైనా ఎక్స్ట్రా డిమాండ్ చేస్తే మీరైతే కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. సో కంప్లైంట్ రైజ్ చేస్తే వాళ్ళకి చెప్తారు, మీరు కన్వీనర్ కాబట్టి 12,500 రూపీస్ అమౌంట్ తీసుకోవాలి, ఒక 5,000, 10,000 ఏమన్నా అడ్మిషన్ ఫీ అని అవి పే చేసుకోవచ్చు. కానీ 60,000 కట్టండి, 50,000 కట్టండి, ఇది మేనేజ్మెంట్ లెక్కనే మాకు ఇప్పుడు కావాలంటే మీరైతే కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. సో ఇప్పుడే చెప్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి వితౌట్ డీసెట్ అండ్ వితౌట్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆ క్యాండిడేట్స్ అయితే నాట్ ఎలిజిబుల్. సో ఆల్రెడీ ఫిజికల్ వెరిఫికేషన్ వెళ్ళిన వాళ్ళకు, సీట్ రాని వాళ్ళకు మాత్రమే ఎలిజిబుల్ ఇది. మిగతా ఆల్రెడీ జాయింట్, సో డీసెట్ ఎంట్రన్స్ రాయాలని అలాంటి వాళ్ళు నాట్ ఎలిజిబుల్. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మెయిన్గా ఇక్కడ కాలేజ్ వైజ్ అది లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్లో ఏ కాలేజీలో ఎక్కువ ఉన్నాయో, ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్ వెళ్ళాలనుకుంటే ఏ గవర్నమెంట్ డైట్లో ఎక్కువ ఉన్నాయో మీ కేటగిరీలో అది ఒకటే కాలేజ్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత సీట్ వస్తే ఓకే, లేకపోతే రాదు. అన్నిటికి వెళ్ళలేము, అన్నిటికి వెళ్తే మళ్ళీ వేకెన్సీస్ వస్తాయి. సో ఎవరికి ఏ కాలేజ్ కావాలో ఆ కాలేజ్కి వెళ్ళాలి, సీట్ వస్తే వస్తుంది, లేకుంటే రాదు. సో ఇదే ఇక లాస్ట్ అడ్మిషన్ ప్రాసెస్ అండి. సో ఇంకా ఫర్దర్గా అయితే మిగిలిన కూడా ఏముండకపోవచ్చు. అండ్ ఏ కేటగిరీ వేకెన్సీస్ ఉంటాయో వాళ్ళకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇస్తారు, ఎస్సీ అయితే ఎస్సీ వాళ్ళకి ఇస్తారు, ఎస్టీ వాళ్ళైతే ఎస్టీ. సో ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయో ఆ కాలేజ్కి మాత్రమే వెళ్ళాలి. వేకెన్సీ లేని కాలేజ్కి వెళ్ళి అక్కడ నో యూజ్. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ వస్తే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.